హలో ఆల్, ఈ వీడియోలో కొర్రా సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. ఇక స్టోరీ ప్లాట్లోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ ఏంటంటే, దీనికన్నా ముందు కొర్రా నుంచి సీజన్ 1 అయితే వచ్చిందనమాట. మరి అది చూస్తేనే ఇది అర్థమవుద్ది అంటే అలా ఏం లేదు భయ్య. స్టోరీ అండ్ క్యారెక్టర్స్ మొత్తం కూడా చేంజ్ చేశారు. సో సీజన్ 1 స్టోరీకి సీజన్ 2 స్టోరీకి సంబంధం ఉండదు. కాకపోతే సీజన్ 1 లో ఉన్న అమర్పాల్ అనే పోలీసు అతని బ్యాక్ స్టోరీ అంతా కూడా మీకు సీజన్ 2 లో కూడా ఉంటుంది అనమాట. సో అదొక్క దాని పరంగా మీకు డౌట్ క్రియేట్ అవుతుంది. బట్ ఫుల్ గా సిరీస్ చూసి ఎక్కువ సిరీస్ అలవాటు ఉన్న వాళ్ళకైతే మీకు ఆ క్యారెక్టర్ రివిలేషన్స్, ఫ్లాష్ బ్యాక్స్ ఇవన్నీ కూడా అర్థమైపోతాయి అనమాట. మరి సీజన్ 1 మొత్తం చూడాల్సిన అవసరం లేదు ఆ క్యారెక్టర్ కోసం. బట్ ఇన్ కేస్ ఇప్పటికీ మీరు సీజన్ 1 చూడకపోతే కొర్రా నుంచి చూడండి భయ్య. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఉంటుంది అనమాట. పైగా పంజాబీ సిరీస్ కదా, సో ఆ ఫ్లేవర్ కూడా కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది మీకు. సో ఇన్ కేస్ చూడకపోతే చూడండి. మన ఛానల్ ఎప్పటి నుంచో సజెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఇక ఈ సీజన్ 2 స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక మర్డర్ అయితే జరుగుతుంది. ఒక అమ్మాయి ఒక ఫామ్ లో చంపబడి ఉంటుంది. ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు గొడవలు కూడా జరుగుతుంటాయి ఆ అమ్మాయి విషయంలో. అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపారు, అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది, మరి పోలీసులు ఎలా సాల్వ్ చేశారు ఆ కేసుని అన్నది మీకు ఈ కొర్రా సీజన్ 2 లో అయితే చూపించడం జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా చూడండి, ఛానల్ కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక ఈ సీజన్ 2 విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వర్కౌట్ అయింది. బట్ మరి సీజన్ 1 కి ఇచ్చినంత అప్రిషియేషన్ అయితే ఇవ్వను కానీ బాగుంది. మీరు కనుక పంజాబీ ఫ్లేవర్ లో తెలుగు డబ్బింగ్ లో ఉంది కాబట్టి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రౌండెడ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కొర్రా సిరీస్ నచ్చడానికి మెయిన్ రీజన్ ఏదైతే మర్డర్ జరుగుద్దో ఆ మర్డర్ ని వాళ్ళు చూపించే విధానం కానీ, రివిలేషన్స్ కానీ, అండ్ మెయిన్ గా క్లైమాక్స్ లో ఏం జరిగింది, ఆ మర్డర్ ఎలా జరిగింది అన్న మిస్టరీని రివీల్ చేసే విధానం నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కొర్రా సీజన్ 1 లో నాకు అదే మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో ఈ సీజన్ 2 లో కూడా అదైతే మెయింటైన్ చేశారు భయ్య. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి మీకు ఎండింగ్ ఎపిసోడ్ వరకు కూడా ఆ మిస్టరీని అలా హోల్డ్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా మీకు ఆ డౌట్ క్రియేట్ అవ్వదు, మీరు అనుకున్నది అయితే జరగదనమాట. అలా అని చెప్పి మరి హెవీ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెగ్యులర్ గా ఉన్నప్పటికీ కూడా మిస్టరీని అయితే చాలా టైట్ గా హోల్డ్ చేస్తారు. అది కూడా వర్కౌట్ అయింది నాకు బాగా. అండ్ మెయిన్ గా క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య సీజన్ 2 లో. నేను చెప్తున్నాగా, ప్రతి స్టార్టింగ్ ఎపిసోడ్స్ నుంచి మీకు ప్రతి క్యారెక్టర్ పరిచయం అవుతుంటుంది, కొత్త కొత్తవన్నీ కూడా. ఆ ప్రతి క్యారెక్టర్ కి కూడా వాళ్ళు పే ఆఫ్ ఇచ్చారు. నాకు అది హైలైట్ అనిపించింది అనమాట. ఎక్కడ కూడా లూజన్స్ అయితే వదిలేదు. ప్రతి క్యారెక్టర్ కూడా స్టోరీకి లింక్ చేసుకుంటూ ఒక్కొక్క రివిలేషన్ ప్రతి ఎపిసోడ్ లో క్రియేట్ చేసుకుంటూ మంచి పే ఆఫ్ అయితే ఇచ్చారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ కొన్ని ఎమోషనల్ పాస్ట్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి, అండ్ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ టెక్నికల్ విజువల్లీ కూడా సిరీస్ చూడడానికి బాగుంది. పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా బాగున్నాయి. మెయిన్ గా ఇలాంటి సిరీస్ కావాల్సింది ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఫుల్ గా కనిపిస్తుంది మీకు. ఈ కొర్రా సిరీస్ లో ఇదే ప్లస్ పాయింట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్వాంటెడ్ డ్రామా పక్కన పెట్టేసి ఎక్కువగా మీకు ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీదే కొంచెం వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారన్నమాట. అది కూడా కాకపోతే మరి చెప్తున్నా, గ్రౌండెడ్ గా ఉంటుంది, చాలా రూటెడ్ గా ఉంటుంది సిరీస్ అన్నది ఆ పంజాబ్ ఫ్లేవర్ తగ్గట్టుగా. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే ట్రై చేయండి, లేదంటే ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఈ మధ్యన వచ్చే సిరీస్లకి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న, ఎలివేషన్స్ ఉన్న సిరీస్లకు అలవాటు పడిపోతే కనుక ఇది అంతలా మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. ఓకే, ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఆబ్వియస్లీ మెయిన్ లీడ్ క్యారెక్టర్, పోలీస్ లేడీ క్యారెక్టర్ ఉంటుంది. ఆమెకు ఒక పాస్ట్ ట్రామా క్రియేట్ చేస్తారన్నమాట. అవసరం లేదు, బట్ అమాయకం ఇరికించారు ఇక్కడ. అది లేకపోతే ఇంకా మంచిగా టైం సేవ్ అయిపోద్ది. ఈ మధ్యలో అన్ని సిరీస్లు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతుంది కాబట్టి ప్రతి సిరీస్ ని వేసుకోవాలంటే మన వల్ల కాదు. సో ఇందులో కూడా ఆ పాస్ట్ ట్రామా అయితే నాకు నచ్చలేదు, అది అవసరం లేదనిపించింది. అమర్పాల్ క్యారెక్టర్ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్, అంటే సీజన్ 1 కి సీజన్ 2 కి దీంట్లో కనెక్షన్స్ ఏమి ఉండవు. బట్ ఓన్లీ ఆ ఒక్క క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ని, బ్యాక్ స్టోరీని కూడా ఇందులోకి తీసుకొస్తారన్నమాట. అది నాకు సాటిస్ఫైయింగ్ గా అనిపించలేదు. ఆ పర్సన్ కి సీజన్ 1 లో పెళ్లి అయిపోద్ది అనమాట. సో అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటే బాగుండు. దాంతో పాటు ఇంకొక విషయాన్ని తీసుకొస్తారన్నమాట. అది నాకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ గా ప్రాబ్లం ఏమొచ్చిందంటే, లాస్ట్ లో వచ్చే రివిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం మంచిగా డిజైన్ చేసుకుని ఇంకొంచెం మంచిగా రివీల్ చేస్తే బాగుంది అనిపించింది భయ్య. అంటే సీజన్ 1 లో చూసినంత సాటిస్ఫైయింగ్ అయితే రాలేదనమాట. సీజన్ 1 లో ఆ క్లైమాక్స్ రివీలేషన్, ఆ మర్డర్ మిస్టరీ రివీల్ అవుతుంటే అరే భలే అనిపించింది నాకైతే, చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఇందులో అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. బట్ ఆ డాట్స్ ని మాత్రం చాలా బాగా కనెక్ట్ చేశారు, అది మాత్రం ఒప్పుకుంటా నేను. అండ్ అక్కడక్కడ పర్ఫార్మెన్సెస్ కొంచెం దెబ్బైనా చెప్పాలి, నాకు అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. అండ్ మధ్యలో ఉన్న డ్రామా కూడా కొన్ని చోట్ల హోల్డ్ చేయలేకపోయింది, కొంచెం స్లో పేసింగ్ అనిపించింది. బట్ 6 ఎపిసోడ్స్ లో కంప్లీట్ చేస్తారు, ఒక సిట్టింగ్ లో తేల్చేయచ్చు. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక కొర్రా సీజన్ 1 నచ్చుంటే ఆబ్వియస్లీ సీజన్ 2 ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ సీజన్ 1 చూడకపోతే అదైతే ఫ్యామిలీ వాచబుల్ కాదు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఈ సీజన్ 2 లో కూడా లాంగ్వేజ్ పరంగా అండ్ వైలెన్స్ పరంగా చాలా ఇబ్బంది పడే సీన్స్ అయితే ఉంటాయి. అండ్ అక్కడక్కడ కొంచెం రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట. అవి స్కిప్ చేసుకుని చూస్తాను అనుకుంటే సీజన్ 2 ట్రై చేయొచ్చు. బట్ సీజన్ 1 మాత్రం ఫ్యామిలీ వాచబుల్ కాదు భయ్య, మరి చెప్తున్నా. స్కిప్ చేసుకుని చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.